ఎవరైతే అభ్యర్థులు ప్రతి చోట కూడా 175 కూటమి అభ్యర్థులు మొత్తం 175 నుండి మీరు అన్నట్టుగా 21 కంప్లైంట్లు ఉంటాయి. ఆ కంప్లైంట్లు ఉండేటువంటి మా సీట్లలో 2-3 కంప్లైంట్లు ఉన్నాయి. ఈ కంప్లైంట్లు ఉండేటువంటి వాటి వలన ఏ రకంగా ఎవరో ఒక రాజీ పడకపోతే ఆ సీట్లు కోల్పోతాం వైసీపీకి. ఆ సీట్లు కోల్పోతే రేపు పొద్దున ప్రభుత్వానికి ఎంత ఎంత నెంబర్ వస్తుందో, మ్యాజిక్ నెంబర్ ఎంతవరకు అవుతుందో చూసారు. ఇంత చేసి ఆ ఒక్క సీటు గురించి ఎవరూ రాజీ పడకుండా ఉంటే రేపు పొద్దున్న మేము అనుకున్నటువంటి కూటమి వచ్చి ఉపయోగం ఏంటి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకి ఎటువంటి భంగం కలగకుండా ఇంకా అలాగా మేము అందరం ఎన్ని త్యాగాలు చేసినటువంటి ఇంత కృషి చేసినటువంటి దానికి ఏ రకమైనటువంటి అర్థం ఉంటుంది మీరు ఎప్పుడు గవర్నమెంట్ తేడా వస్తుంది. కాబట్టి ఎక్కడైనా 2-3 సీట్ల విషయంలో అంటే పబ్లిక్ కి ఎలా కనబడుతుందంటే మీరు అన్నట్టుగా మీరు మంచి క్వశ్చన్ అడిగారు. నిజంగా మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి అవకాశాన్ని మీరు ఇచ్చిన సాయి గారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. జర్నలిస్ట్ సాయి గారు చావుకే విషయం ఏంటంటే వేరే పార్టీ నుంచి తీసుకోవడానికి గల కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గెలుపు. ఇవాళ మీరు ఎవరైతే బలమైనటువంటి నాయకులు లేకపోతే ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నామో ఓడిపోతే కనుక వాళ్ళందరూ కూడా నష్టపోతారు. అదే గెలిస్తే ఖచ్చితంగా అభ్యర్థి త్యాగం చేశాడు జనసేన పార్టీ తరఫున అని చెప్పి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రేపు పొద్దున్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేరే విధంగా వాళ్ళకి అకామిడేట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఒక్కసారి సాయి గారు అయితే అంతేగాని ఇక్కడ పార్టీ పరంగా కాకుండా పార్టీలు అనేటువంటి దే ఆర్ నాట్ పర్సన్స్. పార్టీలు అనేటువంటివి ఖచ్చితంగా ఒక వ్యవస్థలు. ఆ వ్యవస్థలకి మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా దేర్ ఇస్ నో ఈగో, ఓన్లీ స్ట్రాటజీ, వ్యూహం మాత్రమే ఉంటుంది. ఆ వ్యూహంలో భాగంగా టీడీపీ త్యాగం చేయాలని, మా మిత్రపక్షం బీజేపీ త్యాగం చేయాలని మేము మెడికట్టుకుని కూర్చున్నటువంటి ఉద్దేశం మాకు కానీ మా పవన్ కళ్యాణ్ గారికి కానీ లేదు. అక్కడ సీటు నెట్టుద్ది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అవతల వ్యక్తులు కూడా ఎక్కడో 1-2 చోట్ల ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మేము తీసుకోవడం, వాళ్ళకి సీట్ ఇవ్వడం, రేపు పొద్దున్న గెలుపుకోవడంగా భావించడం అనేది జరుగుతుంది. కాకపోతే ఈ క్వశ్చన్ ఎక్కువగా ఎలా అంటే ప్రజల్లోకి మా యొక్క కూటమి అభ్యర్థులు ఉండేటువంటి శ్రేణుల మధ్య కానీ కార్యకర్తల మధ్య కానీ ముఖ్యంగా మా పార్టీలో ఉండేటువంటి వ్యక్తుల మధ్య కానీ ట్రాప్ చేసి కల్పించేటువంటి విధంగా మా ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైసీపీ చూడడం అనేటువంటిది ఇది సహజం. వాస్తవానికి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి కవింపు జరిగింది. అందరికీ ఎలా కనబడుతుంటే మాట్లాడిన దాంట్లో నిజమే కదా, వాళ్ళు అడిగిన దాంట్లో నిజమే కదా, అదే బాబు ఇన్నాళ్ళు కష్టపడ్డారు వాళ్ళు ఆ అభ్యర్థిని సీట్ ఇవ్వలేదు అనేటువంటి ఒక సెంటిమెంట్ రాగం ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్ రాగం ద్వారా మా పార్టీ మీద అంటే మా పార్టీలో ఉండేటువంటి అంతర్గత వ్యవహారాన్ని కల్పించేటువంటి చర్య అనేటువంటిది జరిగేటువంటి విధానం జరుగుతుంది. కానీ